చిన్నప్పుడు 'బాలమిత్ర', 'బొమ్మరిల్లు' ఇలాంటివన్నీ 'చందమామ' ఈ పత్రికలు మేము చదివేటప్పుడు అన్నీ చూసేసిన తర్వాత లాస్ట్ పేజీలో మాత్రం ఆ కథల్ని, ఆ సీరియల్స్‌ని మర్చిపోయేవాళ్ళం కాదు. అదేం సీరియల్స్ అంటే రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటివన్నీ ఉండేవి. వాటి వల్ల మాకు చాలా విషయాలు తెలిసేవి. అంటే మాకు ఇంట్లో పెద్దగా ఎవరు ఏం మాట్లాడుకున్నా వేరే బయట ఈ విషయాలేమి మాట్లాడుకోకున్నా ఎప్పుడో ఒకరోజు సినిమాలో చూసినా కానీ ఇంత విపులంగా అయితే మాకు తెలిసేవి కావు. కాబట్టి ఆ అవకాశం మాకుండేది. మరి మైథాలజీ ఇప్పుడు మా పిల్లలకి తెలియాలంటే వాళ్ళకి కొంచెం కష్టమే. ఎందుకంటే వీళ్ళు వెతికితే చాలా దొరుకుతాయి. కానీ వీళ్ళకు మాలాగా ఎదురు చూసి చదివేంత, తెలుసుకునేంత అవసరం వీళ్ళకి లేదిప్పుడు. అంత అక్కర గూడా వీళ్ళకిప్పుడు ఉంటుందని నేను అనుకోవటం లేదు. మరి ఆహ్, ఆహ్, మరి ఎందుకు అది అవసరమా కంపల్సరీగా మైథాలజీ అనేది ప్రతి ఒక్కరికంటే ప్రతి ఒక్కరి విషయం నేను చెప్పలేను. డాన్సర్స్‌కైతే అవసరమే. క్లాసికల్ డాన్సర్ ఎవరైతే డాన్సర్స్ ఏ స్టైల్‌లో అన్నా కానీ అది భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ ఏవైనా గానియండి నేర్చుకున్నా గూడా వాళ్ళకి మైథాలజీ మీద ఆహ్, మ పట్టు అని నేను చెప్పను. అట్‌లీస్ట్ నాలెడ్జ్ అయితే వాళ్ళకుండాలి. ఎందుకుండాలి అనంటే ఎక్కువ క్లాసికల్ డాన్సెస్ బేస్డ్ ఆన్ మైథాలజికల్ క్యారెక్టర్స్, మైథాలజికల్ సీన్స్, ఆ సిట్యుయేషన్స్ వాళ్ళ సందర్భాలు దాన్ని బట్టే ఈ క్లాసికల్ డాన్స్ అనేది బేస్ అయ్యి ఉంది కాబట్టి. మరి అదేంటి ఓన్లీ రామాయణం, మహాభారతం హిందూయిజంకి సంబంధించిన మైథాలజీనే ఉందా? వేరే మైథాలజీ గూడా ఉన్నాయి గదా! అనంటే ఒక మాట ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఏ ఏరియాది ఆ ఏరియాకి వాళ్ళకు గ్రిప్ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక 12 వారాలు ఇజ్రాయెల్‌కెళ్ళానండి. అక్కడ నాకు వీలైనంత వరకు వాళ్ళెప్పుడు వీలైతే అప్పుడు నాకు అక్కడున్న ప్లేసెస్ అన్నీ చూపించారు. 10 రోజులు. అయితే అక్కడ వాళ్ళు జీసస్‌కి సంబంధించిన బైబిల్‌కి రిలేటెడ్ అయిన ప్లేసెసే చూయించాడు కానీ ఒక్క హిందూ టెంపుల్‌కి గూడా నన్ను తీసుకెళ్ళేదాకా లేదు. సో, అలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఇండియన్ రిలేటెడ్‌వి ఏవి అక్కడ లేవు. అది అక్కడ సంబంధించిన విషయాలున్నాయి. అట్లా ఇక్కడ అనేటప్పటికి ఇండియన్ క్లాసికల్ డాన్స్ అనేటప్పటికి ఇండియాలో డెవలప్ అయిన డాన్స్ ఇది. మరి వీటికి ఎక్కడి నుంచి మరి తీసుకుంటారు స్టోరీస్ అంటే మహాభారతము, రామాయణము, ఈ భాగవతం వీటిలలో నుంచే తీసుకుంటారనమాట. మరి ఇప్పుడు సరే కాలం మారిపోయింది గదా! మోడర్న్‌గా పిల్లలు అయిపోయారు గదా! అంటే ఒక విషయం చెప్తాను. ఈ పిల్లలు మోడర్న్‌గా అయిపోయినా గూడా వాళ్ళకిప్పుడు గూడా కొన్ని తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళేదైనా సావిత్రి అని, సీత అని, లేకపోతే ఇంకా ఏమన్నా రాముడని, నరకాసురుడని ఎవరైనా ఈ పేర్లు వింటుంటే ఏంటి వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఏం జరిగింది? వాళ్ళ విషయంలో ఏమైంది? అనేది కొంచెం, కొంచెం క్యూరియాసిటీ అయితే ఎంత మోడర్న్‌గా అయిపోయినా కూడా సరే వాళ్ళకి ఇదైతే మరి రక్తంలోనే ఉందో ఏంటో తెలీదు గానీ, వాళ్ళకి ఈ ఆలోచనలైతే వస్తున్నాయి. అది ఏ కమ్యూనిటీకి అన్నా కానియండి. సో, వాళ్ళకైతే ఇండియన్స్ అనేటప్పటికి వాళ్ళకి క్యూరియాసిటీ అయితే దొరుకుతా ఉంది కొద్దిగా. తెలుస్తా ఉంది. నేను గమనించాను. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రిలేటెడ్ వల్ల మనకు ఆల్రెడీ డాన్స్‌లో మనకి డాన్స్ మాస్టర్ చెప్పేస్తాడు ఆ టయానికి. అప్పుడు ఆ టైంలో అది చేసేసుకుంటాం. మనకు ఇప్పుడు నేర్చుకొని అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ఏం అవసరం ఉంది అనంటే, నేను ఆ విషయం కూడా చెప్తాను. నాకు అంటే చాలా విషయాలు మీకు చెప్పచ్చు. కానీ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్తాను. నాకు ఒక బ్రాహ్మణ్ అమ్మాయి, ఒక నాన్ బ్రాహ్మణ్ అమ్మాయి ఇద్దరు నేర్చుకుంటున్నారు. రెడ్డి అనుకుంటా. సో, ఇద్దరు అమ్మాయిలు నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటుంటే వాళ్ళు చాలా ఐటెమ్స్ నేర్చుకున్నారు. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. అంటే ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత దశావతారాలు స్టార్ట్ చేశాను నేను వాళ్ళకి. అయితే హ్మ్, ఇది మన ప్రహ్లాదుడిది హిరణ్యకశిపుడిది నాలుగో అవతారం అనుకుంటా అది వాళ్ళకి తెలీదు. గుర్తు రావటం లేదు. అది ఆ అవతారంలో చేయించేటప్పుడు నేను అంటే ఫస్ట్ ఒకసారి చెప్పేసాను. చెప్పేసిన తర్వాత మళ్ళా వాళ్ళకు ఒక్కొక్క రోజు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇవి. ఇట్లా ఫోర్త్ ఈ హిరణ్యకశిపుడి క్యారెక్టర్‌కొచ్చింది. అక్కడ ప్రహ్లాదుడు ఉంటాడు గదా! పిల్లలకి నిజంగానే పిల్లలు అనేటప్పటికి వాళ్ళకు ఒక తెలియని అటాచ్‌మెంట్ ఉంటుంది. వాళ్ళకి హర్ట్ అయ్యారు. అక్కడ ఒక్కొక్క పిల్లకి దెబ్బ తగిలిందంటే కూడా వీళ్ళు చాలా బాధపడిపోతుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో, అప్పుడు నేను ఈ స్టోరీస్ వాళ్ళలో ఒక అమ్మాయిని హిరణ్యకశిపుడుగా, ఒక హ్మ్, అమ్మాయిని మన ఏంటి ప్రహ్లాదుడిగా చేసి నేను డాన్స్ చెప్తూ ఉంటే, ఆ ప్రహ్లాదుడిగా హిరణ్యకశిపుడిగా చేస్తున్న అమ్మాయి చాలా ప్రహ్లాదుడిగా చేస్తున్న అమ్మాయి చాలా ఫీల్ అయిపోయి, "అయ్యో! ఎందుకు సార్ ఇలా చేయాలమ్మా, ఇలా చేయాలమ్మా, ఇలా చంపేస్తారమ్మా, ఇలా తోసేస్తారమ్మా, ఇలా పాములతో కొరికిస్తాడమ్మా" అంటే, "బాబా! ఇన్ని పనులు సొంత తండ్రి ఎందుకు తన కొడుకుని అట్లా చేస్తాడు సార్" అని ఆవిడ ఫీల్ అయిపోయి కళ్ళలో నీళ్ళు కూడా తిరిగిపోయాయి. అంటే వాళ్ళకసలేం తెలియటం లేదు. అది బ్రాహ్మణ అమ్మాయి చెప్పేస్తా ఉంది. "అవునవునండి. అట్లా జరిగింది, ఇట్లా జరిగింది." "నీకెట్లా తెలుసని?" నేనడిగా. అంటే మా తాతగారు చెప్పారన్నారు. అంటే ఏందంటే వాళ్ళకు పూజలు వగైరాలు ఎక్కువ చేస్తారు. వాళ్ళెక్కువ గుళ్ళకి తిరుగుతారు. వాళ్ళకు అని కాబట్టి ఇవి
చెప్తున్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నాన్ బ్రాహ్మణ్స్ అనేటప్పటికి వీళ్ళకి కొంచెం అంతగా లేకపోవచ్చు. కాబట్టి ఈ అమ్మాయి మరి వీళ్ళు భక్తులు, పూజలు అవి చేసేవాళ్ళే. వీళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద దీనికంతా నన్ను పిలిచారు. అసలు వ్రతాలు దానికి దీనికంట. కానీ ఆ డిఫరెన్స్ చూడండి. సో, కాబట్టి ఆ అమ్మాయి డైజెషన్ చేసుకొని ఆ స్టోరీని బాగా ఈజీగా చేసేస్తా ఉంది. ఈ అమ్మాయి ఫీల్ అయితూ చేస్తుంది. సో, ఆ తర్వాత అలా కాదు, ఇలా కాదని కూర్చోబెట్టి నేను అనుకున్నా ఇట్లా కాదు, ఒక రోజు కథ చెప్పి ఒక రోజు ఇది చేద్దాంలే అన్నట్టు నేను అలా చెప్పాననమాట. అలా చేశాననమాట. సో, ఇంత ఉంటుంది. మరి చిన్న పిల్లలే కదా! పెద్దవాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ కూడా మనం పప్పులో కాలేసినట్టు లెక్క. మెడికో అమ్మాయిలిద్దరు. అంటే ఆల్రెడీ వాళ్ళు కూడా డాన్సెస్ అన్ని నేర్చుకున్నారు. ఇంకా రంగ ప్రవేశానికి దగ్గరకొచ్చారు కూచిపూడి. సో, రంగ ప్రవేశానికి దగ్గరకొచ్చారు. అప్పుడు ఒక డాన్స్ డ్రామా చేయిద్దాం వీళ్ళతోని చాలా బాగా చేస్తారు అని చెప్పి నేను భామాకలాపం ఐటెమ్ చేయిస్తున్నాను. చేయిస్తూ ఉంటే దాంట్లో సత్యభామ, మాధవి వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఉంటాయి కదా! ఆ మాధవి క్యారెక్టర్స్ లో చేస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏం ఫీల్ కాలేదు. ఈ సత్యభామ క్యారెక్టర్ కి చెప్తున్నానమాట. చూడమ్మా నీ నగలు అడుగుతుంది, నీవన్నీ అడిగేస్తుంది, లాస్ట్ కి ముక్కుపుళ్ళు ఇమ్మని కూడా అడుగుతుంది. సో కాబట్టి నువ్వు ఇవన్నీ తీసుకుంటుంటే నువ్వు మొహం ఎట్లా చూపారా, కుళ్ళు పెట్టుకోవాలి కదా, అది పెట్టుకోవాలి కదా అని చెప్తే సరే 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 సార్ అని ఫస్ట్ లో వినింది. ఆ తర్వాత నేను చెప్పా, చూడమ్మా ఇప్పుడు ఆమె అడుగుతా ఉంది అవన్నీ నగలిమ్మని అడుగుతా ఉంది కదా, నువ్వు కుళ్ళుకుపోతున్నావు. ఎందుకు కుళ్ళుకుంటుంది సార్, ఈవిడే హెల్ప్ అడిగింది కదా అంటే. అంత పెద్ద అమ్మాయిలు, అంత తెలిసిన అమ్మాయిలు, మరి అంత నాలెడ్జ్ ఉన్న అమ్మాయిలు, అంత చదువుకున్న అమ్మాయిలు అది అడుగుతున్నారు. అది కాదమ్మా ఇలా చేయాలి కదంటే, సరే సార్ సరే సార్ అని మళ్ళీ అప్పుడు కొంచెం గుర్తొచ్చి అప్పుడు చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు అసలు స్టోరీస్ తెలియవని కాదు, తెలిసినా కూడా ఎందుకు చేయాలి అంటే ఏందో మరి నాకు అది అర్థం కాదు. కాబట్టి ఈ నాలెడ్జ్ ఇంకొక అమ్మాయి ఏం అడగటం లేదు, ఎందుకంటే అమ్మాయికి ఆల్రెడీ తెలిసిపోయిందని నేను తెలుసు కాబట్టి. సో కాబట్టి ఇలాంటివన్నీ కన్ఫ్యూజింగ్స్ ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూర్చోడు విషయంలో కూడా ఒకసారి నాకు అట్లే జరిగింది. ఒకసారి ఏమైందంటే సరే ఇవన్నీ ఎందుకులే అన్నట్టు మనం సరే ఇప్పుడు మైథాలజీ అంటే నేను ఇంతకు ముందు సలోమి గురించి కూడా చెప్పాను. బైబిల్లో ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ సలోమి. ఇంకొక మేరీ మగ్దలినా ఉంది అంటారు. ఆమె డాన్సర్ అని చెప్తారు కొందరు, వేశ్య అని చెప్తారు. ఏది మనకు కొంచెం అంత కన్ఫర్మేషన్ లేదు. ఈవిడైతే సలోమి అయితే డాన్సరు, రాజుకు కూతురులాగా అనుకుంటాం. సో అలా ఉంటుంది కాబట్టి ఈవిడ క్యారెక్టర్ అయితే ఒకసారి నేను ఈ మగ్ధలేనా క్యారెక్టరే చేయిస్తూ ఉంటే అసలు ఏ పిల్లలు ముందరికి రాలేదు క్రిస్మస్ టైంలో అనమాట. ఏ ఒక్కరు ముందరికి రాలేదు చేయటానికి. సో ఆఖరికి అంటే అప్పుడు నేను సన్నగా చాలా నాజుగ్గా ఉన్నాను కాబట్టి ఆఖరికి నేనే ఆ క్యారెక్టర్ చేశాను. అంటే అదేంటంటే వేష క్యారెక్టర్ అనడం వల్ల వాళ్ళలాగా. సో ఇలాంటివన్నీ వాళ్ళకి మనసులో ఉండకూడదు అంటే మరి వాళ్ళకి ఫస్ట్ లో ఈ స్టోరీలు అన్ని తెలిస్తే ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు అనమాట. ఆ తర్వాత మైథాలజీ మనము ఇప్పుడు మీరైతే నాకు తెలిసిన బెస్ట్ విషయం ఏంటంటే మీరు ఆ టీవీ చూడమ్మా, దాంట్లో ఆ సీరియల్ చూడమ్మా, మైథాలజీ తెలుసుకోవాలంటే అని అనకుండా, లేకపోతే ఈ బుక్ చదవమ్మా అనకుండా మీరే దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెప్తారు. ఈ మైథాలజీ గురించి కొన్ని కొన్ని స్టోరీస్ చెప్తారు. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఎదురు అడుగుతారు అదేంటి ఇదేంటి అని. దానికి కూడా మీరు చక్కగా ఓపిక చెప్తే ఓపికగా మీరు చెప్పినారంటే వాళ్ళు కూడా అవి వినే కొద్ది వాళ్ళకి ఇంట్రెస్ట్. ఫస్ట్ ఒక 2-3 రోజులు ఇంట్రెస్ట్ ఉండదండి వాళ్ళకి. ఆ తర్వాత వినటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏంటి అని నేను ఇంతకు ముందు మైథలాజికల్ డాన్సర్స్ గురించి, రంభ గురించి, సీత గురించి కంపారిజన్ కాదు కానీ సీత వల్ల రంభ వల్ల సీత ఎట్లా ప్రొటెక్ట్ అయిందనే విషయం చాలా మంది నన్ను అడిగారు. అమ్మ నిజమానండి మాకు తెలియదు ఈ విషయాలన్నీ. ఆ ఊరిమిల గురించి చాలా మందికి తెలియదు, సీత గురించి తెలుసు చాలా మందికి. ఆవిడ ఏంటి ఆ లైఫ్ ఏంటి, ఆవిడ ఎందుకు పోదాం అనుకున్నది, ఇవన్నీ ఇలాంటివన్నీ కొన్ని తెలిస్తే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు. కాకపోతేనండి మైథాలజీ అనేది కంపల్సరీగా హెల్ప్ గా అంటే మైథాలజీ మీదనే బేస్ అయి ఉన్నాయి. అది కృష్ణుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు కలర్స్ మీద, లేకపోతే రుచుల మీద, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ మీద కొన్ని డాన్సర్స్ ఉన్నాయి. అవి కూడా మళ్ళీ లింకప్ అయి ఉంటాయి ఎక్కడో వచ్చాట మైథాలజీకి. సో మైథాలజీ ఏంటి మన పురాణాలు కదా. సో పురాణాల మీద వాటి మీద ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనకు ఇవి కొన్ని నేర్చుకోవటం వల్ల ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఆ పాట పూర్తి, ఆ స్క్రిప్ట్ పూర్తి శాంతము మనం ఫస్ట్ ఆ పాట చదువుకొని ఈ పాటలో ఈ క్యారెక్టర్ వచ్చింది, ఈ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ముందు తెలుసుకోవటం వల్ల వీళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేయగలుగుతారు. మీరు ఈజీగా చేసి మీకు చేయగలిగితేనే కదా చూసే వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కదా. ఓకే, మీకే తెలియకుంటే ఇంకా వాళ్ళకేం అర్థమవుతుందండి. కాబట్టి మీరు బాగా తెలుసుకోండి, దాన్ని ఆకలింప చేసుకోండి, దాన్ని ఆ విధంగా అభినయిస్తేనే ఎదురు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మెచ్చుకుంటారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.